ఉదయం 4:45 తాండూర్ డిపో నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఆర్టీసీ బస్సు 7 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో బస్సులో సుమారు 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టుగా సమాచారం. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చెవిల హాస్పిటల్ నుంచి మా రిపోర్టర్ రంజిత్ లైవ్ ద్వారా అందిస్తారు. రంజిత్, మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మూల్య ఏదైతే బస్సు టిప్పర్ యొక్క ఘటన జరిగిందో ఈ ఘటనలో దాదాపు 19 మంది చనిపోయినట్టుగా కూడా అఫీషియల్ గా చెప్తున్నారు. కాకపోతే 24 మంది వరకు కూడా మృతుల సంఖ్య తేలిందని కూడా చెప్తున్నారు. కాకపోతే అఫీషియల్ గా మాత్రం ఇంకా డిక్లేర్ కాలేదు. దీంట్లో చూసినట్లయితే ఇప్పటికే మృతదేహాలు ఏదైతే ఉన్నాయో చనిపోయినటువంటి మృతదేహాలని పోస్ట్ మార్టం చేసి కూడా వాళ్ళ యొక్క సంబంధించిన ఊర్లకు పంపిస్తున్నారు. బోరబడ్డకు సంబంధించినటువంటి గున్నం అనే వ్యక్తి కావచ్చు, దాంతో పాటుగా కర్ణాటకకు సంబంధించినటువంటి నాగమణి అఖిలారెడ్డి వీళ్ళందరికీ కూడా దాదాపు 6 మంది యొక్క పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అయ్యి తాండూరు, బోరబండ, కర్ణాటకకు సంబంధించిన వాళ్ళని కూడా పంపిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అశోక్ అనే వ్యక్తి చెవినొప్పి కోసం తన కొడుకు చెవినొప్పి లేస్తుందని చెప్పేసి హాస్పిటల్కు తీసుకెళ్లినటువంటి తండ్రి చనిపోయాడు, కానీ ఆ చెవినొప్పి నేస్తుందని చెప్పినటువంటి కొడుకు బ్రతుకుండటం బట్టి వాళ్ళ కుటుంబంలో వచ్చేసి తీవ్ర విషాదం నెలకొందని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు రోధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇడిగి నందిని తాండూరుకు సంబంధించినటువంటి నందిని, పోతే తాలియా బేగం తాండూరుకు సంబంధించినటువంటి పోతే వాళ్ళ యొక్క బేబీ 10 నెలల చిన్నారి, దాంతోపాటుగా ముష్కాన్ బేగం వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబ సభ్యులు. దాంతో పాటుగా విద్యార్థులు ఏదైతే కాలేజీలో చదువుకుంటున్నారో కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఈ బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళు వచ్చేసి ఒకే కుటుంబానికి సంబంధించిన వచ్చి 3 వ్యక్తులు కూడా చనిపోయినట్టుగా కూడా ధృవీకరించిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికే సైబరాబాద్ సిపి మాట్లాడుతూ కూడా ఇలాంటి ఘటన జరగడం అనేది చాలా బాధాకరమని చెప్తున్నారు. దాంతోపాటుగా ముఖ్యంగా చూసినట్లయితే చెట్లు ఉన్న దగ్గర వచ్చేసి ఇండికేషన్లు లేకపోవడము, దాని యొక్క సూచికలు లేకపోవడమే ఈ ప్రమాదం జరిగింది. దానిలో చూసుకున్నట్లయితే ఈ ప్రమాదంలో ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు కూడా పోస్ట్ మార్టం చేసి సాయంకాలం లోపు కూడా ఈ యొక్క మృతి చెందిన మృతదేహాలకు పోస్ట్ మార్టం చేసి వాళ్ళ యొక్క స్వగ్రామానికి కూడా పంపిస్తారన్నట్టుగా కూడా పోలీసు సిపి మహంతి కూడా చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ఈ ఘటన జరగడానికి టిప్పర్ డ్రైవర్ యొక్క సంబంధించిన ఓవర్ స్పీడ్ ఉందా, లేకపోతే బస్సు డ్రైవర్ యొక్క ఓవర్ స్పీడ్ ఉందా, అసలు ఎవరి వైఫల్యం వల్ల జరిగింది అనేది కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారని చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే దానికంటే ముందు ఈ యొక్క ఘటన ఏదైతే జరిగిందో ఈ ఘటనకు సంబంధించిన యొక్క మృతదేహాలను దానితో పాటుగా చికిత్స పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫస్ట్ దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయిన అనంతరం వచ్చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా సిపి మహంతి చెప్తున్న పరిస్థితులు అయితే కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ జరిగిన సంఘటనల్లో అంటే టిప్పర్కు సంబంధించిన డ్రైవర్, దానికి సంబంధించినటువంటి టిప్పర్లో హెవీ లోడ్ ఉండడం, దానికి సంబంధించిన ఆ కంకర కావచ్చు, దానికి సంబంధించిన ఆ క్రషర్కు సంబంధించిన పౌడర్ కావచ్చు, ఆ పౌడర్ మొత్తం కూడా పడడంతో ఊపిరి ఆడకపోవడమే ప్రధానంగా ఈ చనిపోవడానికి కారణాలను కూడా చెప్తున్నారు. దానితో పాటుగా మనము విజువల్లో చూసినట్లయితే ఇక్కడ ఆరోగ్య సిబ్బంది కావచ్చు, దీనికి ఎమర్జెన్సీ వాళ్ళందరూ కూడా ఇక్కడ వివరాలను సేకరించుకొని ఆ వివరాలతో పాటుగా అంటే వాళ్ళ యొక్క ఆయా అడ్రస్లు ఇక్కడికి వచ్చే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే గాయపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మృతి చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ ప్రాంతం నుంచి ఎక్కడి వరకు వచ్చినారో వాళ్ళందరినీ కూడా వివరాలను అందరినీ కూడా క్రోడీకరణ చేసేసి దాంతో పాటుగా అంటే వచ్చిన వాళ్ళకు వివరాలు సేకరించే కార్యక్రమాలలో కూడా వీళ్ళున్నారు. అంటే ముఖ్యంగా ఈ రోడ్డుకు సంబంధించిన ఏదైతే ఉందో దానికి చెట్లు అనేది అడ్డుగా ఉండడం అనేది ప్రధాన కారణంగా కనబడుతుంది. దీనికి సంబంధించిన మృతులు ఎవరైతే ఉన్నారో ఈ మృతులందరూ కూడా వారి యొక్క డీటెయిల్స్ అందరినీ కూడా సేకరించేసి అంటే మృతి చెందిన వాళ్ళు ఇక్కడంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు. ఈ ఆసుపత్రిలో వచ్చేసి అంటే చికిత్స పొందిన వాళ్ళు ఏ హాస్పిటల్లో ఉన్నారు, మృతి చెందిన వాళ్ళు ఎవరు ఉన్నారనేది కూడా ప్రతిదీ కూడా ఇక్కడ నుంచి కూడా ప్రతి వివరాలను కూడా సేకరిస్తున్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితులు అయితే మనకు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇటు ఆరోగ్య శాఖ కావచ్చు, ఇటు పోలీస్ శాఖ కావచ్చు, దాంతో పాటుగా వచ్చేసి ప్రభుత్వ హాస్పిటల్ యొక్క సిబ్బంది కూడా ఈ యొక్క మృతదేహాలను కూడా వేగవంతం చేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు పంపించాలని కూడా వేగవంతమైన ప్రక్రియ జరుగుతున్నట్టుగా చెప్తుంది. ఇక్కడ పోలీసులు కూడా వాళ్ళ యొక్క
వాళ్ళ యొక్క వివరాలను కూడా ప్రతి ఒక్కరి వివరాలను కూడా సేకరించేసి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క డెడ్ బాడీస్ అనేవి నమోదు చేసుకున్న తర్వాత వాళ్ళకి ఆ డెడ్ బాడీస్ కూడా అప్పచెప్పే చేస్తున్నాము. మనం విజువల్లో చూసినట్లయితే ఈ క్రషర్ కు సంబంధించిన ఏదైతే ఇది పడడం వల్ల వచ్చేసి మనం విజువల్లో చూసినటువంటి ఏదైతే బ్యాగ్ ఉందో ఈ బ్యాగ్ లో సంబంధించిన ఈ చెప్పులన్నీ కూడా దాంట్లో గాయాల పాలైన వారు, దాంతో పాటుగా వచ్చేసి చనిపోయిన మృతదేహాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన వారికి వచ్చేసి చెప్పులన్నీ కూడా తీసుకువచ్చేసిన పోలీసులన్నీ కూడా ఇవి సేకరించేసి ఇక్కడికి తీసుకొచ్చారు. కాకపోతే ఇప్పటికీ దానికి సంబంధించిన వివరాల్లో మాత్రం పూర్తి వివరాలు మాత్రం ఇప్పటికీ తెలియని పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే గాయాల పాలైన వాళ్ళు ఏ హాస్పిటల్లో ఉన్నారు, దాంతో పాటుగా మృతి చెందిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అంటే దీనికి ఫైనల్ గా చూసుకున్నట్లయితే దాంతో పాటుకు వచ్చేసి ప్రత్యక్షంగా అక్కడికి ఆ ఘటన జరిగినప్పుడు కూడా అక్కడ కనబడుతున్న ఒక వ్యక్తులు ఉన్నారు. భయ చెప్పండి, అంటే మీకు ఇక్కడ ఈ సందర్భం చూస్తే ఏమనిపిస్తుందంటే ఈ నేషనల్ వే 2018లో ఎన్జిటిలో కేసు వేశారని చెప్పి పాలకులు చెప్తా ఉన్నారు. కానీ 2018 కంటే ముందు కూడా కేసు ఎలాంటివి లేవు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ జరిగిన ఘటనలో ఎంతమంది గాయాల పాలయ్యారు, ఎంతమంది మృతి అయ్యారు, మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు, మేము కమ్యూనిస్ట్ పార్టీగా వచ్చాము. వాస్తవానికి 21 మంది చనిపోయారని చెప్పని అధికారికంగా లెక్కలు వస్తా ఉన్నాయి. చాలా మంది కూడా గాయాల పాలై ఆసుపత్రుల్లో ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, చనిపోయినటువంటి కుటుంబానికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వము ₹1 కోటి ఎక్స్ గ్రేషియా ఒక్కొక్కరికి ఇవ్వాలని చెప్పని మేము సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఈ నేషనల్ హైవేకు సంబంధించిన అలాట్మెంట్స్ అయిపోయినాయి, దాన్ని రోడ్ సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కూడా అయిపోయింది. 23 నెలలు అవుతుంది, దీన్ని రోడ్డు విస్తరణ జరగలేదు. దీన్ని ఎట్లా చూడవచ్చు? ఇది కావాలనే పాలకులు ఈ రోజు నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది, రైతుల అకౌంట్లలో కూడా డబ్బులు కూడా పడ్డటువంటి సందర్భం కూడా ఉంది. కావాలనే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు అలసత్వం వహిస్తుందని చెప్పని ఈ సందర్భం తెలియజేస్తున్నాం. దాంతో పాటుగా వచ్చేసి మరొకరు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఆల్రెడీ ఇక్కడ ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన స్థలం వచ్చేసి సంఘటన స్థలం ఏదైతే ఉందో ఆ సంఘటన స్థలంలో జరిగిన వాళ్ళు వచ్చేసి ఇప్పటికే గాయాల పైలైన వారు వచ్చేసి హాస్పిటల్కి దానికి సంబంధించిన అంటే బంధుమిత్రులు కావచ్చు, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కడికి పోవాలనే తెలియక కూడా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వస్తున్నారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వచ్చి ప్రభుత్వ ఆస్తుల దగ్గర కూడా ప్రతి ఒక్కరి వివరాలు సేకరిస్తున్నారు. వారు ఎక్కడ ఉన్నారనే విషయం కూడా తెలుసుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతోనే ఇక్కడికి చనిపోయిన మృతదేహాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క వివరాలు సేకరించేసిన తర్వాత వాళ్ళ యొక్క ఆధార్ కార్డు తీసుకొని ఆధార్ కార్డుతో పాటు వాళ్ళ యొక్క ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకు సంబంధించిన దానికి ఏదైతే ఉందో దానికి డెడ్ బాడీస్ కావచ్చు, ఆ పోస్ట్ మార్టం కావచ్చు, అవన్నీ కూడా వాళ్ళకి ఇస్తున్నట్టు కనబడుతుంది. నేను అనుకోకుండా బయటకు వచ్చేసి నేను చనిపోతుంది అనుకోకుండా బయటకు వచ్చేసిన ఎట్లా వచ్చి నాకు తెలియదు మేడం. కండక్టర్ బతుకుందా? కండక్టర్ అదంతా ఏం చెప్పలేదు మేడం. మాకు వచ్చి టిప్పర్ వచ్చి గుద్దిన దాకా మాకు ఎవ్వరికి స్పృహ లేదు.